సార్ నమస్తే సార్. ఈ రోజున ఏదైతే తిరుపతి లడ్డు విషయం అనేది రాష్ట్రం అంతా కూడా సంచలనం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీ విషయంలో నెయ్యి కల్తీ చేశారని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తాయి. పైగా మాజీ మంత్రి రోజా గారు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పుడు కేసులు బనాయించి వైసీపీ వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద మా పార్టీ మీద నిందలేస్తూ కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు అటర్ ఫ్లాప్ చేశాడు 100 రోజుల పరిపాలనలోనే అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఆవిడకి ఏం సమాధానం? రోజా గారికి నేను ఒకటి అడగదలిచాను. ఆమె వివాహం చేసుకోగానే ఆమె పిల్లలు పుట్టారా, లేకపోతే 1 సంవత్సరానికి పుట్టారా, 2 సంవత్సరాలకు పుట్టారా? 100 రోజుల్లో 100 రోజులు వచ్చి 100 రోజులైంది. 1వ తారీఖు పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత ఈ వేరే పథకాలు, ఈ గ్యాస్ బండలేమో మళ్ళీ దీపావళికి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి ఉన్నారు. 100 రోజుల్లోనే మూడు పథకాలు అమలు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు 1 సంవత్సరం తర్వాత మొదలుపెట్టాడు. ఈ రోజా చెప్పేది ఎలా ఉందంటే, పెళ్లి చేసుకోగానే పిల్లలు పుట్టినట్టుగా ఏదో చెప్తుంది. ఎవరికైనా సరే సంసారం చేయాలి, 1 సంవత్సరానికి పుడతారు, ఒకళ్ళకి ఇంకో 2 వాళ్ళకి సంవత్సరానికి పుట్టారు. అలా తెలుగుదేశం పార్టీలో అలా ఏం లేదు. ఇంకొక ఈ దీపం పథకం, ఈ 3 సిలిండర్ల తర్వాత మళ్ళీ వేరే పథకాలు అవి మొత్తం వస్తే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళిపోయి 1వ తారీఖు ఎంత తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా పెన్షన్ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది కాకుండా తిరుపతి లడ్డు గురించి ఒక హిందూ మనోభావాలే కాదు, ముస్లింలవి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ఎలాగంటే, ప్రతి హిందూ సోదరుడు తిరుపతికి వెళ్తే ఆ ప్రసాదం తీసుకుని వచ్చి అతను ముస్లిం సోదరులకు ఇస్తుంటాడు. అది మహాపాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇక్కడెక్కడా ల్యాబ్లో చేయలేదు. గుజరాత్ అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసే ఉంది. నరేంద్ర మోడీ వీళ్ళందరూ అమిత్ షా కలిసే ఉన్నారు. అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే అక్కడి నుండే వచ్చింది. అది అంత ఇది హిందువుల మనోభావాల్ని చాలా దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఒక వారం రోజులు బయటికి రాలా వైసీపీ వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఎదురుదాడి దిగుతున్నారు. ఎదురుదాడి మేము చేయలేదని చెప్పి ప్రమాణాలు చేస్తున్నారు. అన్ని అబద్ధాలు ప్రమాణాలు చేస్తున్నారు. అన్ని జనాలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. హిందూ సోదరుల మనోభావాలు, ముస్లింల అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పనికి. అంటే ప్రధానంగా ఎలాంటి హామీలు నెరవేర్చారని కోరుకుంటారు? ఇంకా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంకా మోసం చేస్తాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అదే ఇందాక చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కి పథకాలు ఎప్పటి నుండి స్టార్ట్ చేశాడు? 2021 నుండి స్టార్ట్ చేశాడు. దాదాపు సంవత్సరం పైన పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దివాళాలు, అప్పులు మొత్తం పూడ్చాలి, తర్వాత ఒకటొకటిగా చేయాలి. అలా ఒకటొకటి చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. అన్న క్యాంటీన్ ఒకటి, పెన్షన్ ఒకటి, ఇప్పుడు ఏమో దీపావళికి ఏమో 3 సిలిండర్లు, సూపర్ సిక్స్లో మొత్తం వచ్చేస్తున్నాయి. అంతేలే కానీ జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కి ఏదో పిచ్చి మాటలు జనాలకి ఏదో ఇచ్చేయడం లే కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు వినే స్థాయిలో ఎవ్వరు లేరు. వినే ఇది ఏం లేదు. అయిపోయింది. ఆ పార్టీ కూడా అయిపోయింది. పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడండి, అతని రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి బీజేపీలో కలుస్తారు. బీజేపీ కాళ్ళు పట్టుకుంటారు. మీరే మమ్మల్ని రక్షించండి, ఈ లడ్డూలో చేసిన మేము మోసానికి మీరే రక్షించండి అని వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. సరెండర్ అయిపోతారు. ఇది చూస్తుండండి, జరిగే పనే ఇది. ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ పనితీరు ఎలా ఉంది? అసలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఈ 100 రోజుల నుండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుండి ఆ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేని పట్టుకోవడానికి కూడా దొరకడు. మామూలుగా ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, తర్వాత ఏదో ఊళ్ళో ఉంటాడు, వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేని ఎప్పుడు కలవాలన్నా ఏ సామాన్యుడైన వెళ్ళి కలిసి బాధలు చెప్పి, సమస్యలు చెప్పి తీర్చుకునే స్థితి వచ్చింది. ఈరోజు అందరూ చాలా సంతోషపడుతున్నారు. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు 74 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన ఈ మొత్తం అయ్యేంత వరకు ఈ 15 రోజులు కాళ్ళు పాసిపోయినట్టుగా ఆ నీళ్లలో తిరిగి అక్కడే పండుకొని, అక్కడే తిని,
ఈ బుడమేరు వచ్చే మొత్తం గండిలు పట్టిన మొత్తం దగ్గరుండి చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ వరదల్లో కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు జనాల్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి 2019 నుండి గెలిచిన కాడి నుండి జనాల్లో తిరిగి జనాల్లో వచ్చిన దాఖలు అనేది ఏమీ లేవు. ఎక్కడైనా తిరిగాడో ఏమీ లేదు. ఆ లాస్ట్కి సచివాలయంకి వెళ్ళేటప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. జనాల్లో ఎప్పుడు వచ్చాడు? పాదయాత్ర చేసాడు. అప్పుడు జనాల్లో వచ్చాడు. తర్వాత 2019 కాడి నుండి 2024 వరకు అసలు జనాల్లో రాలా, జనాల సమస్యలు తెలుసుకోవాలా, జనాలకి ఏం కావాలో తెలుసుకోవాలా. ఏంటంటే పథకాలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, ఇవి ఇస్తానన్నాడు. రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో అప్పులో ఊబిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు కదా, ఏం చెప్తారు? చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు మొత్తం అమలు అవుతున్నాయి. అలాగే ఆస్తులేమో తన పేరు మీద రాసుకోవడం అనే ఓ చట్టం పెట్టాడు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తున్నారు, ఒకటోటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ 3 నెలల్లోనే ఈ 4-5 మంచి పథకాలు చేశారు. ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకో 4.5 సంవత్సరాలు ఉంది. ఇంకా చాలా చేసేది ఉంది. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మన రాష్ట్ర యువతకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు. నువ్వు ఎక్కడైనా సరే వెళ్ళు, ఎవరినైనా సరే అడుగు, ఏదైనా సరే అందరూ సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈ 100 రోజుల్లో ఇంకా ముందు ఇంకా ఎంత సంతోషాలతో ఉంటారు ప్రతి కుటుంబాలు. అంటే ఉచిత ఇసుక అనేది కూడా అమలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈ ఉచిత ఇసుక అందరినీ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర బళ్ళు ఉంటే వచ్చి తోలుకొని వెళ్ళండి అని చెప్పి. అది కాకుండా ఈ వరదలు వచ్చి ఉన్నాయి. ఈ వరదల మూలాన కొంచెం నీళ్లు వచ్చి ఉన్నాయి. నీళ్ళు అయినాక ఎవడు ఉచిత ఇసుక కాదు అనేవాడు దరిద్రుడు వచ్చి వాడి దగ్గర బండి ఏమైనా ఉంటే ఆ బండి తీసుకొని వచ్చి వాడి దగ్గర దమ్ము ఉంటే తోలుకొని వెళ్ళిపోవడమే. దాని గురించి ఏమీ లేదు. మొత్తం ఇప్పుడు పనులోళ్ళు కూడా ఈ కార్మికులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఉచిత ఇసుక మూలాన. తర్వాత పనులు కూడా పెరుగుతున్నాయని చెప్పి అన్న క్యాంటీన్ పెట్టారు. అన్న క్యాంటీన్లో ఎంతోమంది ఒకవేళ రోజువారీ కూలీలు ఒకవేళ కూలీ దొరకకపోతే వాళ్ళు వచ్చి సంతృప్తిగా పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తున్నారు. ఈ మంచి పనులు, మంచి రాష్ట్రానికి అభివృద్ధి చేయడం కానీ, తర్వాత మా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి తర్వాతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి ప్రజల ప్రభుత్వం ఇది. దేశంలోనే మన గురించి మాట్లాడుకునేటట్టు పరిపాలిస్తానన్నావు. ఆ మాట ప్రకారమే అసలు ఇప్పుడు తిరుపతిని ప్రతిష్టను మంట కలిపి దేశంలో అందరూ నీ మొహం మీద ఉమ్మేసేటట్టుగా చేసుకున్నావు. ఎందుకు రాజకీయాలు చేయొచ్చు కానీ నీ అంత నీచుడు దుర్మార్గుడు ఈ స్టేట్లోనే ఉండడు. తిరుపతిని అంత అపవిత్రం చేసిన నీకు పుట్టగతులు ఉండవని మేము తెలియజేస్తున్నాం. స్టేట్ మొత్తం, దేశం మొత్తం నీ గురించి అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడు ఆంధ్రప్రదేశ్ నేలిందని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్చుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నామండి.